హలో మాస్టరు, ఏమండే మేడం గారు, గోంగూర పచ్చి రొయ్యల కాంబినేషన్ అద్దిరిపోతుందండి. వేడన్నంలో గోంగూర కలుపుకొని ఉడికిన రొయ్య ముక్కని ఎర్రగడ్డ కొరుక్కొని తింటుంటే ఉంటుంది గురువు గారు. ఆ గోంగూర పులుపుకి పంటి కింద కటక్మనే రొయ్యకి ఈ కాంబినేషన్ ఎప్పుడు తలుచుకున్నా నోట్లో నీళ్లు ఊరాల్సిందే. గోంగూర రొయ్యల కోసం ఒక అర కేజీ రొయ్యల్ని శుభ్రం చేసి పెట్టుకోండి. ఒక 2-3 కట్టల గోంగూరని కడిగి పక్కన ఉంచుకోండి. ఒక 4 ఉల్లిపాయల్ని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా, 5-6 పచ్చిమిరపకాయల్ని తుంచుకొని పక్కన పెట్టుకోండి. ఒక రాచిప్పలో వేరుశనగ నూనెని వేసుకొని కడిగి పెట్టుకున్న గోంగూరని అలాగే పచ్చిమిరపకాయ చీలికల్ని వేసుకొని చక్కగా కలుపుకోండి. మూత పెట్టి గోంగూరని మంచిగా మగ్గనివ్వండి. ఇందులో ఉప్పు పసుపు వేసి కలుపుకోండి. గోంగూర మెత్తగా మగ్గిపోయాక చల్లారబెట్టుకొని మిక్సర్ లో ఒకే ఒక్కసారి విప్ చేయండి. ఇప్పుడు అదే రాచిప్పలో ఇంకొంచెం నూనెని వేసుకొని శుభ్రం చేసి పెట్టిన పచ్చి రొయ్యల్ని, ఒక చిటికెడు పసుపుని, కొంచెం ఉప్పుని వేసి రొయ్యల్లో నీళ్లూరి అవి ఉడికేదాకా ఆయించుకోండి. ఇప్పుడు ఒక బాణంలో ఇంకొంచెం నూనెని వేసుకొని